ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మనకు ఈ రోజు నుంచి ఈ మొహరం సందర్భంగా మొహరం పండుగ స్టార్ట్ అవుతుంది. సో మండలంలో మనకు 23 గ్రామాల్లో చాలా మటుకు గ్రామాలన్నీ కూడా ఈ మొహరం పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అందులో ఈరోజు చిన్న సరిగేసి స్టార్ట్ అవుతుంది. ఈరోజు చిన్న సరిగేసి ఫాలోడ్ బై పెద్ద సరిగేసి మళ్ళీ ఏటికి పోవడం అనేది ఉంటుంది. ఇందులో భాగంగానే పబ్లిక్ అందరికీ కూడా మేము చెప్తున్నాం, ప్రజలకి ఏంటంటే ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని చెప్పి ముందస్తు ప్రణాళికతోనే వాళ్ళందరికీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి కుల పెద్దలు, గ్రామ పెద్దలు, అంటే కులానికి ఒక ఇద్దరు లాగా, అంటే బోయలకు ఒక ఇద్దరు, ఎస్సీ కులం ఒక ఇద్దరు, లేదంటే కురువోళ్ళు ఒక ఇద్దరు, ముస్లిమ్స్ ఒక ఇద్దరు, గోళ్ళోళ్ళు ఒక ఇద్దరు, అట్లా ఆ కుల అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ బాధ్యులు చేయాలి, వాళ్ళందరినీ బాధ్యతగా ఉండాలి, వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతోనే. ఎందుకంటే ఇది గ్రామ పండగ కాబట్టి, గ్రామస్తులందరూ కలిసి చేసుకునే పండగ కాబట్టి గ్రామస్తులందరూ బాధ్యత తీసుకొని ఆ రోజు పోలీసులకు సహాయ సహకారాలు అందించి, అదేవిధంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైనా జరిగినా ఇమీడియట్గా అక్కడే పాసిఫై అయ్యే విధంగా ఈ గ్రామ పెద్దలు అనొచ్చు, కుల పెద్దలు అనొచ్చు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు వాలంటీర్స్ కూడా అనొచ్చు, వాళ్ళు ఆ గుంపుని కంట్రోల్ చేసుకునే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామం నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది. మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నామో ఆ ఇన్స్ట్రక్షన్స్ అందరూ కూడా వాళ్ళు ఫాలో కావాలి. మరీ ముఖ్యంగా హోలగొంద టౌన్లో గత ఇన్సిడెంట్స్ కానీ, అంటే పాత మిత్రులు చెప్పడం కానీ, లేదంటే ప్రెస్ మిత్రులు కానీ, లేదంటే పబ్లిక్ చెప్పడం కానీ ఏంటంటే, ఇప్పుడు 4 ఉన్నాయి మనకు, అలైలు 4 జరుగుతాయి. ఈ 4 అలైలో పబ్లిక్ మూవ్మెంట్ ఫ్రీక్వెంట్ అటు ఇటు తిరుగుతూ ఉంటారు పబ్లిక్. ఈ క్రమంలో ఈ ఆకతాయి పిల్లనాయలు ఏం చేస్తారంటే బయట బండ్లను డ్యామేజ్ చేయడము, ఆ పైపులు ఎత్తుకపోవడము, లేదంటే బయట ఇంటి బయట ఆరు బయట వేసుకున్న బండల్ని పాల్గొట్టడము, లేకపోతే ఇంకా లైట్లు పాల్గొట్టడం, ఇట్లాంటివి చేస్తున్నారు. మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎవరిని ఏం అనాల్సిన అవసరం లే. అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటాయి. ఎవడైనా చేస్తున్నారంటే జస్ట్ వీడియో వన్ ఫేస్ అర్థమయ్యేటట్లుగా, ఫేస్ కనపడేటట్లుగా వీడియో తీసి మాకు పెట్టినారంటే ఖచ్చితంగా ఎక్కడైతే చేసినాడో అక్కడే శిక్షిస్తాం, అక్కడే దాని మీద ఆ డ్యామేజ్ను మారుతూనే కట్టిస్తాం. ఇది ఈ ఒరవడి అనేది ఈసారి హోలగొందలో జరగబోతుంది. కాబట్టి ఎవరైతే ఆకతాయి శాస్త్రాలు చేశారంటే వాళ్ళందరికీ కూడా తగిన మూల్యం చెల్లించుకుంటారు. అదేవిధంగా చట్టపరమైన యాక్షన్ వాళ్ళ మీద ఖచ్చితంగా తీసుకుంటాం. ఈ రకంగా ప్రజలందరికీ అవేక్ చేస్తున్నాము. పెద్ద పండగ కాబట్టి, గ్రామస్తులందరూ కలిసి చేసుకునే పండగ కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండి ఈ పండగ జరుపుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా గలాటలు ఏమన్నా జరిగినాయంటే మాత్రము అవుట్రేట్గా నాన్ బెయిలబుల్ కేసులు రిజిస్టర్ చేస్తాయి. గ్రావిటీని బట్టి కేసులు చట్టపరమైన యాక్షన్ తీసుకుంటూ రిమాండ్ అయితే ఖచ్చితంగా పంపిస్తాం. అదేవిధంగా నెక్స్ట్ టైం మాత్రం నెక్స్ట్ ఇయర్ పర్మిషన్ లేకుండా అయితే పక్కా మేము ప్రపోజ్ పెడతాం. పర్మిషన్ కూడా ఉండదు. కాబట్టి ఎవరైనా కానీ సరే ఈ దాంట్లో ఈ మొహరం పండుగ నువ్వు వేదికగా తీసుకోకూడదు. మొహరం పండుగ అంటే పండగలాగానే చేసుకోవాలి, కానీ పండుగ నువ్వు వేదికగా వేరే దాంట్లో వేదిక చేసుకొని పండుగ రోజు గలాట చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రస్తా డిస్ప్యూట్లు అనొచ్చు, లేదంటే మనీ ప్రాబ్లమ్స్ అనొచ్చు, మనీ డిస్ప్యూట్స్ అనొచ్చు, లేదంటే ఇండ్ల దగ్గర ప్రాబ్లమ్స్ అనొచ్చు. సో ఏది కూడా మొహరంలో బయట పడకూడదు అనేది మా ఉద్దేశము. ఆ రకంగానే ప్రతి ఒక్కరికి గైడ్ చేస్తున్నాం, మోటివేట్ చేస్తున్నాం, కౌన్సిల్ చేస్తున్నాం. ఈ రకంగా పిల్ల పెద్ద అందరికీ కూడా చెప్తున్నాం. కాబట్టి అందరూ కూడా బాధ్యత వహించి ఎటువంటి సంఘటన జరగకుండా నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏదైనా సంఘటన జరిగిందంటే మాత్రం వెరీ సీరియస్ యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్ ఆన్ దోస్ పీపుల్. ఎవరి మీద అయితే డెఫినెట్గా ఒక వాలంటీర్ వ్యవస్థ అనేది అంటే ఎవరైతే ఆ అలై దగ్గర వాళ్ళే ఉంటారు, వాలంటీర్స్గా వాళ్ళే ఉండి వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. అట్లయితే ఆటోమేటిక్గా మనకు కంట్రోల్లో హోల్డ్లో వస్తుంది. పోలీస్ సిబ్బంది కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి, గ్రామాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి పోలీస్ సిబ్బంది కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరూ కూడా ఆ రకంగా చేసుకుంటామని మాటిస్తున్నారు. గ్రామ పెద్దలు అనొచ్చు, కుల పెద్దలు అనొచ్చు, అందరూ కూడా మాటిస్తున్నారు. అదేవిధంగా చేసుకోవాలని మేము మా పోలీస్ తరఫున సూచనలు చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.